ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. చిలకలూరిపేట ప్రార్థనా తోటలోని చిన్న చిన్న గదులుగా కట్టించి ఎవరికి వారు ఒక్కరిగా వెళ్ళి అక్కడ ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి, మామూలుగా అయితే ఎవరికి ఇక్కడ విడిగా సమయం దొరక్క ఇబ్బంది పడతారు. ఇక్కడైతే అలాంటిది ఏం లేదు. ప్రశాంతమైన ప్రార్థన గడపచ్చు. ప్రార్థనలో బాపట్ల తండ్రి సన్నిధి, తండ్రి సన్నిధి చర్చిలో పాస్టర్ గారు రవికుమార్ అన్నయ్య ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు. మేమందరం 9 మందికి వచ్చాం బాపట్ల నుంచి. మందిరం చిలకలూరిపేటలో మందిరం తీసుకొని భోజనం చేసుకొని ఇక్కడ కూడా ప్రార్థన చేసుకున్నాము. అంతసేపు గడిపి వెళ్దాం, దేవుని సహవాసంగా గడిపి వెళ్దాం అని చెప్పేసి ఇటు వచ్చాము. ప్రార్థనా తోట అంటేనే కొంతమంది ప్రార్థనా తోట అంటారు, కానీ ఇక్కడ ప్రార్థనా తోట అంటే దేవునికి సంబంధించే ఉంది. పచ్చంగేడ ఏకాంత ప్రార్థనగా చేసుకోవచ్చు, ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఎవరికి వారికి ఉన్న సమస్యలను చర్చించుకొని దేవుని పాదాల ముందు పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం చిన్న 2 వాక్యాలు అయితే ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ద్వారబంధకాలు దగ్గర రాసి తాడి చెట్టు మీద రాశారు. వాక్యాలు, మంచి వాక్యాలు రాసి ఉన్నాయి. చదువుదాం మనం కూడా. ఈరోజు నాకెంతో పని ఉంది. మొదటి 3 గంటలు ప్రార్థనలో గడపాలి, లేకపోతే సాతాను జయిస్తాడు. అంతేగా మరి, దేవునితో గడపపోతే లోకంలో గడిచినట్టే కదా. లోకంలో గడిచామంటే సాతాను కూడా జయిస్తాడు. అంతేగా మరి అర్థం. ఇక్కడ కూడా రాసింది, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం అవును. లోకంలో ఎంతకాలం ఎంతసేపు ఏ టైంలో గడిపినా శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం ఉండాలి. అవును, వాస్తవం. అక్కడ కనపడుతున్నాయి చూసారా, చిన్న చిన్నగా మందిరాలు, చర్చీలు, జమ్ముతో కప్పబడిన చర్చీలు. ఒక దాంట్లోకి మనం ఒక చర్చిలో చూసొద్దాం. ఇంకా బాగుంది, అసలు చాలా చక్కగా ఉంది. మందిరం ఆహ్లాదకరంగా అనిపించింది నాకైతే. వాస్తవానికి కొంతమందికి చర్చీలు ఉన్నవు, రోడ్ల మీద పెట్టుకొని టెంట్లు వేసుకొని ప్రార్థనలు కొనసాగిస్తారు. ఇంత చర్చి ఉండా చాలు నాకు అని చాలా సంతోషిస్తారు. ఇక్కడ వాక్యం, మీరు దేవునికి నివాస స్థలమై ఉండుట కట్టబడి ఉన్నారని. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాలనుకుంటున్నాడు చూడండి. ఈ మందిరంలో సుమారు 70 మంది కూడుకొని ఆయన ఆరాధించుకోవచ్చు, ఆయనతో గడపచ్చు మనం. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. మరి మీకు కూడా నచ్చిందని నేను నమ్ముతున్నాను. బాగుంది. ఇలాంటి చర్చిలు చూడలేము. బాగుంది, జమ్మితో కప్పబడి ఉంది. చాలా బాగుంది. నాకైతే చాలా 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 నచ్చింది. సహోదరులుగా ఇలా వెళ్ళి ఈ వీడియో చేయటానికి, ఈ సంఘ సహవాసంగా మేము గడిపి ఇక్కడ ఉండటానికి చాలా సంతోషిస్తున్నాను. ఇది ఇక్కడ కూడా పెద్ద హాల్ ఒకటి కట్టారు. దగ్గర ఇక్కడ కూడా ఒక 500 మంది దాకా, లేదా 500 లోపు కూర్చోవచ్చు. ఇది ఇక్కడ చిన్నగా ఉన్నాయి కదండి. ఏకాంత మందిరాలు కూడా ఇక్కడ కూడా ఉన్నాయి. ఎవరికి వారు ప్రార్థన చేసుకోవచ్చు. లోపల స్త్రీలు కొంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు అని చెప్పేసి లోపలికి వెళ్ళలేదు మనం. కాకపోతే ఇక్కడ ఎవరికి వారు ప్రార్థనలు గడుపుతున్నారు. వారికి ఉన్న జీవితంలో కొన్ని వాటిని చర్చిస్తుకుంటున్నారు. ఇది ఇక్కడ పెద్దది కట్టి ఉంది కదా.
ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు మీకు వందనాలు, ధన్యవాదాలు, థ్యాంక్స్.